హాయ్, వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఈరోజు మీకు ఖుర్బానీ కా మీఠా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక 150 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకొని రాత్రిరంతా నానబెట్టాను. ఒక 7-8 అవర్స్ పట్టింది. దాని తర్వాత చూస్తే ఇలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో అందులో ఉండి గింజలు సపరేట్గా తీసేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుకింగ్ ప్యాన్ తీసుకుంటామో దానిలోనే వేయాలన్నమాట ఆప్రికాట్స్. ఈ గింజలు ఇలా సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత సోక్ చేసిన వాటర్ కూడా పడేయద్దు. అవి ఆ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టేసి కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే, మీడియం కూడా అవసరం లేదు, మీడియం టు సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 30 minutes పడుతుంది. ఆ తర్వాత ఇవన్నీ పగలగొట్టుకొని ఈ గింజలు సపరేట్ చేసుకోవాలి. ఇవి చిన్న సైజు బాదంలాగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. సో అవి కంపల్సరీ వేయాలి ఇందులో. 30 minutes తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం సాఫ్ట్ అయి ఉంటాయి. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 to 5 tablespoons వేసాను 150 గ్రామ్స్కి. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎక్కువ స్వీట్ చేయకపోతే కొంచెం పులుపు వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం షుగర్ బాగానే పడుతుంది. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ మాత్రం మీ ఇష్టం, యాడ్ చేయండి, లేదా కుంకుమ పువ్వు ఉంటే అదైనా వేసుకోవచ్చు కలర్ కోసం. సో తర్వాత అలా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఆ గింజలు వేసేసేయాలి. ఆ సీడ్స్ వేసేసి ఒక్క 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 4-5 hours, నేనైతే ఒక 4-5 hours స్టోర్ చేసుకున్న తర్వాత తీస్తే ఇలా దగ్గరికి చిక్కగా అయిందనమాట. సో చాలా బాగుంటుంది దీని టేస్ట్. లాస్ట్లో ఇలా సర్వింగ్ బౌల్స్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. స్వీట్ ఖుర్బానీ కా మీఠా మీకోసం.